ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఉన్నటువంటి వార్తాపత్రికల విశేషాలు ఒకసారి చూద్దాం. ఈరోజు ఈనాడు పత్రికలో ప్రధానంగా నీటి వాటాల్లో మరియు బీసీ రిజర్వేషన్లో గత ప్రభుత్వమే ప్రజలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డితో సహా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఢిల్లీలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు తదితరులు కేంద్ర మంత్రిని కలిసి మరి వారు చెప్తున్నటువంటి మాట ఈరోజు ప్రధానంగా ఈనాడు మొదటి పేజీలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్కు అనుమతులు ఇవ్వాలని చెప్పేసి ఓ విజ్ఞప్తి కూడా వారి కేంద్ర మంత్రికి ఇవ్వడం ఈరోజు పత్రికలు చూస్తూ ఉన్నాం. ఇక ఇదే వార్త పైన అనువంత ఆధారం లేకుండా అడ్డగోలుగా నాపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ అంటున్నటువంటి మాట ఈ పత్రికలను దాదాపు కనిపిస్తూ ఉంది. బండ్కచర్లపై ఢిల్లీలో యొక్క మంత్రులతో సహా వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరి ఏం మాట్లాడారు, ఆ వివరాలు ప్రజలకు తెలియజేయాలని కేంద్ర మంత్రి బీజేపీ బండి సంజయ్ అంటున్నటువంటి మాటలు ఈరోజు ఈ పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇటీవల రోజు నుంచి వచ్చినటువంటి శుభాన్ శుక్లా నిన్న కుటుంబంతో కలిసినటువంటి వార్త ఈరోజు ఈనాడు పత్రికలో మొదటి పేజీలో ఉంది. మిత్రులారా, ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే పొలిటికల్ సంబంధించినటువంటి వార్తలు ఈరోజు మొదటి పేజీలో కనిపిస్తూ ఉన్నాయి. ఒకరిపైన ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు అనేటువంటి వార్తలే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. గతంలో కేటీఆర్ డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమన్నాడు, తర్వాత కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు అని చెప్పేసి సీఎం అనేటువంటి మాటను ఒకటి, ప్రశ్నావళితో ఉన్నటువంటి మాట ఒకటి ఈరోజు ఈ పత్రికలో కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పత్రికలో కేటీఆర్ ఓ పిరికి పంద అనేటువంటి ప్రధానమైనటువంటి హెడ్డింగ్తో ఉన్నటువంటి వార్త ఈ పత్రికలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రేవంత్ ఓ పిరికి దద్దమ్మ అనేటువంటి ఈ హెడ్డింగ్తోని కేటీఆర్ ప్రతి విమర్శ అనేటువంటి వార్త కూడా, ఒకరిపై ఒకరు విమర్శ, ప్రతి విమర్శలకు సంబంధించినటువంటి వార్త ఈ పత్రికలో కనిపిస్తూ ఉంది. డీటెయిల్స్గా చూద్దాం మిత్రులారా. ఎస్సీఏ కుంభకోణంలో కవిత, కేటీఆర్ పాత్ర ఉందంటూ ఈ యొక్క పత్రికల్లో ప్రధానంగా ఒక పెద్ద వార్త ఒకటి ఉంది మిత్రులారా. ఓవరాల్ లోపల కళ్ళు దుకాణం బంద్ అనేటువంటి ఒక పెద్ద వార్త కూడా క్వశ్చన్ మార్క్తో ఉన్నటువంటి వార్త ఈ పత్రికలో కనిపిస్తూ ఉంది. ఇటీవల కూకట్పల్లిలో కల్తీ కళ్ళుకు బలైన వారి సంఖ్య 13కు చేరింది. నిన్న కూడా ఒక మహిళ మృతి చెందింది. మొత్తానికి 13 మంది మృతి అయినటువంటి వార్త కూడా ఈ పత్రికలో ఉంది. మొత్తం ఓఆర్ఎల్ లోపల 454 కళ్ళు దుకాణాలు ఉన్నట్టు ఈ యొక్క పత్రికలో కనిపిస్తూ ఉంది మిత్రులారా. మరి వివరణాత్మకంగా ఓసారి చూద్దాం మిత్రులారా. ఈరోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధానాంశాల విషయానికి వస్తే సీఎం రేవంత్ రెడ్డి ఒక ఘాటైన విమర్శతో ఉన్నటువంటి పొలిటికల్ సంబంధించినటువంటి వార్త దీంట్లో కనిపిస్తూ ఉంది వెలుగులో. మీ తప్పులు సవరించేందుకే నేను ఢిల్లీకి వచ్చిన, మీరు చేసినటువంటి ఆరోపణలకు నేను వెనువెంబడే స్పందించాల్సిన అవసరం లేదు అనేటువంటి మాట సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట బనకచర్ల పైన ఇటీవల వస్తున్నటువంటి విమర్శలకు ఆయన బదిలిస్తున్నట్టు ఈ వార్తలో ప్రధానంగా ఒక పొలిటికల్ రివ్యూకి సంబంధించిన వార్త ఈరోజు వెలుగులో కనిపిస్తూ ఉంది. బనకచర్ల పైన ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడిండ్రు అనేటువంటి విషయాలను బహిర్గతం చేయాలని ఈ పత్రికలో కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నటువంటి మాట ఈ పత్రికలో కూడా కనిపిస్తూ ఉంది మిత్రులారా. రాష్ట్రంలో బీవీ నగర్, సదాశివపేట, సంగారెడ్డి తదితరుల 36 సబ్ రిజిస్ట్రార్లో తనిఖీలు చేసినటువంటి అధికారులకు సంబంధించినటువంటి వార్త ఈరోజు సబ్ రిజిస్ట్రార్లో జరుగుతున్నటువంటి గోల్మాల్ వ్యవహారాలకు సంబంధించినటువంటి వార్త ఈ పత్రికల్లో దాదాపు ఒక పెద్ద వార్త ఒకటి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క తనిఖీల్లో అధికారులకు 97,830 రూపాయలు మరి లెక్కకు లేని రూపాయలుగా నమోదై ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క డబ్బును సుమారు 100 పైగా డాక్యుమెంట్లను అధికారులు తీసుకున్నటువంటి వార్త ఈరోజు కొన్ని సబ్ రిజిస్ట్రార్లకు చెందినటువంటి వార్త ఈరోజు ఈ పత్రికలో కనిపిస్తూ ఉంది. శ్రీశైలం అటవీ ప్రాంతంలో మొత్తానికి ఇప్పటి వరకు 36 పులులు ఉన్నట్టు ఒక అధికారికంగా ఒక లెక్క మాత్రం ఉంది. మరి వివరణాత్మకంగా చూద్దాం మిత్రులారా. ఇక నమస్తే తెలంగాణ వార్త విషయానికి వస్తే నమ్మించి
నయవంచన పక్కా ప్లాన్తో తెలంగాణకు ఊరేస్తున్న బాబు అనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డికి విమర్శనాత్మకంగా ఉన్నటువంటి వార్త ఈరోజు ఈ పత్రికలో మొదటి పేజీలో చూస్తున్నాం మిత్రులారా. రేవంత్ మళ్ళీ డైవర్షన్ డ్రామా అంటూ చెత్తబాగుడిపై కోర్టు గెడుస్తామనేటువంటి వార్త కూడా ఈ పత్రికలో పెద్దగా వార్త కనిపిస్తా ఉంది మిత్రులారా. అదేవిధంగా వరి సాగు అరిష్టం, మరి గతంలో కోనల్లో కూడా వరి వేయొద్దంటే వారి వేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పైన విమర్శనాత్మకంతో కూడినటువంటి వార్త ఒకటి ఈ పత్రికలో దాదాపు కనిపిస్తూ ఉంది. మరి డీటెయిల్స్గా ఒకసారి చూద్దాం. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. నీటి వాటాల్లో బీసీ రిజర్వేషన్ల అమల్లో ద్రోహం చేసింది కేసీఆర్. కృష్ణా జిల్లాలో ఏపీ 1200 టీఎంసీలు వాడుకున్నట్లు వ్యవహరించారు. బనకచర్లపై చర్చ గురించి కేంద్రమే స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఢిల్లీలో సంబంధించినటువంటి వార్త ఇది. ఆ మంత్రిని కలిసి మరి నీటి వాటా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి డిస్కస్ చేస్తున్నటువంటి విషయం ఈ పత్రికలు చూస్తున్నాం. అదేవిధంగా ఔటర్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వండి అనేటువంటి వార్త కూడా ఇందులో ఉంది. ఒక్కరోజు వ్యవధిలో 3 క్షిపణుల పరీక్షలు. అన్నపూర్ణ ఆయుష్మాన్ భవ. వంటింట్లో మహిళా ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దాడులు దోపిడీలకు పాల్పడింది అమెరికా వీసా రద్దు కావచ్చు అనేటువంటి వార్త ఒకటిగా చూస్తాం. అనుమంత ఆధారం లేకుండా అడవులు ఆరోపణల. డ్రగ్స్ కేసులో నా పేరుంటే రుజువు చూపాలి, లేదంటే సీఎం క్షమాపణ చెప్పాలి, కేటీఆర్ డిమాండ్ అనే వార్త ఇందులో చూస్తున్నాం. బనకచర్ల పై చర్చల వివరాలను బహిర్గతం చేయాలి బండి సంజయ్ అంటున్నటువంటి మాట. భార్య బిడ్డల్ని అత్తుకొని భావోద్వేగం అనేటువంటి శుభాంశు శుక్లకు సంబంధించినటువంటి వార్త ఇది. అంచనాల స్థాయి నుంచే అవినీతి ప్రభావం అనే వార్త. మురళీధర మాయాజాలం అనేటువంటి వార్త కూడా ఇందులో ఉంది. పునరుత్పాదక ఇంధన కార్యక్రమం ముందుకు రావాలి, సీఎంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ అనేటువంటి వార్త ఒకటి ఇందులో చూస్తున్నాం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు. ఏసీబీ బృందాలు గురువారం బీబీనగర్, సదాశివపేట, జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బీబీనగర్ లో 61,430, జడ్చర్లలో 30,900, సదాశివపేటలో 5,500 లెక్కలేని నగదును జప్తు చేశారు. బీబీనగర్ లో 12 మంది, జడ్చర్లలో 11 మంది, సదాశివపేటలో 9 మంది ప్రైవేటు ఏజెంట్లు కార్యాలయం ఆవరణలో ఉన్నట్లు గుర్తించారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన డాక్యుమెంట్ బీబీనగర్ 93, జడ్చర్లో 20, సదాశివపేటలో 39 కార్యాలయ సిబ్బంది వద్ద లభ్యమయ్యాయి. సదాశివపేటలో కార్యాలయం సిబ్బంది జేబుల్లో లభించిన నగదుకు క్యాష్ రిజిస్టర్లు నమోదు చేసిన నగదుకు మధ్య వ్యత్యాసం గుర్తించారు అనేటువంటి వార్త ఇందులో ఉంది. 8-10 జిల్లాల మీదుగా ఔటర్ రింగ్ రైలు. స్టేషన్ల సంఖ్య కనిష్టంగా 26, గరిష్టంగా 34. 6 మార్గాలతో అనుసంధానం. 3 అలైన్మెంట్లతో ప్రతిపాదన. పూర్తయిన తుది సర్వే. చుట్టుపక్కల జిల్లాలకు రైల్వే నెట్వర్క్. గూడ్స్ రైళ్లను మళ్లించడానికి ఆస్కారం. దేశంలో మొట్టమొదటిసారి రింగ్ రోడ్ రైలు ప్రాజెక్టు. అనుసంధానమయ్యే రైలు మార్గాలు కాజీపేట, సికింద్రాబాద్ వాడి, సికింద్రాబాద్ డౌన్, సికింద్రాబాద్ ముద్కేడ్, సికింద్రాబాద్ గుంటూరు, సికింద్రాబాద్ కొత్తపల్లి అనేటువంటి ఇదొక వార్త. అలైన్మెంట్ ఇలా ఫైనల్ లొకేషన్ సర్వేలో 3 అలైన్మెంట్లు ప్రతిపాదించారు. నిర్మాణ అంచనా వ్యయం గరిష్టంగా ఉంది. దూరం 508.45, మలుపుల సంఖ్య 123, టన్నెల పొడవు 16, స్టేషన్ల సంఖ్య 34, వ్యయం ఇట్లా అని ఇదొక వ్యయం సంబంధించిన వార్త. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ యొక్క రైలు ప్రతిపాదన చాలా సంతోషకరమైనటువంటి విషయమే. ఎందుకంటే ఈరోజు ట్రాఫిక్ చూస్తే అడుగు పెట్ట సందు లేదు. మరి సిటీకి పోవాలంటే గతంలో 1 గంట వ్యవధి ఉంటుండే సికింద్రాబాద్కు చేరడానికి. ప్రస్తుతం 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. మరి ఒక ఔటర్ రింగ్ రోడ్ రైలు కనుక ఏర్పడితే ఇప్పటికే సుమారు 100 గ్రామాలకు ఒక లింకు ఉంది. ఇంకా మరిన్ని సేవలు మరి ప్రజలకు అనుకూలమైనటువంటి విషయం ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన. పరస్పర సవాళ్లతో వెల్పూర్లో ఉద్రిక్తత. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్లిన కాంగ్రెస్ నేత. బారసా కాంగ్రెస్ నాయకుల గృహ నిర్బంధం. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసంలోకి వెళ్లిన రేవంత్ రెడ్డిని తరుముతున్న బారసా నాయకులు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేస్తారా కేటీఆర్, హరీష్ రావు. హామీలను నెరవేర్చాలి ప్రశాంత్ రెడ్డి. మరి రాళ్లు పట్టుకొని ఒకరొకరు దాడి చేసుకుంటున్నటువంటి ఫోటో ఇది. ఇక్కడ నిజామాబాద్ సంబంధించింది. మురళీధర్ రావు మాయాజాలం. మలిరోజు సోదాల్లో మాజీ ఏఎన్సీకి సంబంధించిన మరిన్ని ఆస్తుల గుర్తింపు. ఆదాయం కంటే 46.5 లక్షల ఖర్చు అదనం. బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానంలో వాదనలు. సోలార్ పవర్ ప్లాంట్ల వ్యవహారంపై ఆరా. సార్ ఎప్పుడు చేరిండంటే మొత్తాన్ని మీద ఈసారి దగ్గరనే నిన్న 500 కోట్లకు పైగా ఆస్తులు దొరికినటువంటి విషయం. మరి సార్ ఎప్పుడు చేరిండు ఉద్యోగంలో, ఎప్పుడు రిటైర్మెంట్ అయిందో చూద్దాం మిత్రులారా. మురళీధర్ రావు
ఏపీఎస్పీ రిక్రూట్మెంట్ ద్వారా 1976 జూన్ 15న ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ లో చేరారు. 2013 జూన్ 30న ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీ హోదాలో ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి ప్రభుత్వం మరుసటి రోజు ఆయన్ను ఇదే శాఖలో నియమించింది. అప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు కాళేశ్వరం, మూసి రివర్ పాయింట్, తెలంగాణ వాటర్ సోర్స్, మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ ఇలా పలు ప్రాజెక్టులో కీలక హోదాల్లో కొనసాగారు. ఉద్యోగంలో జీవితంలో మురళీధర్ 9 కోట్ల ఆస్తులు సమకూర్చుకున్నట్లు గుర్తించారు. సార్కు మంచోడని చెప్పేసి మొత్తం ఈ సార్ చేసింది 37 ఏళ్ళ సర్వీసు. మంచిగా చేస్తుండు, సర్వీస్ బాగా చేస్తుండు, కాళేశ్వరం బాగా కడుతుండు అని చెప్పేసి మళ్ళీ సార్ను కంటిన్యూ చేశారు. రిటైర్మెంట్ మళ్ళీ తర్వాత రోజు ఈయనకు మళ్ళీ రీ అపాయింట్మెంట్ చేసి సార్ను పెడితే సుమారు 500 కోట్ల పైగా ఆస్తులు, అక్రమ ఆస్తులు, ఏసీబీ చిక్కడం, జైలుకి వెళ్ళడం, మళ్ళీ తర్వాత ఈయనకు బెయిల్ రావాలని చెప్పేసి ఈయన మంచివాడు, ముత్యమటువంటి అధికారిని జైల్లో వేసారని ఎంబడెంబడే బెయిల్ ఇవ్వాలి. సార్కు ఆరోగ్యం బాగాలేదు, సార్ జైల్లో ఉండలేడు, ఏసీలో బతికేటోడు అటువంటి చెప్పుకుంటా మరి బెయిల్ కూడా పిటిషన్ దాఖలు చేసిండు సారు. ఇటువంటి సార్ను మరి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే వీళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండాలి, ఏసీబీ దొరుకుతున్నటువంటి ఈ యొక్క అధికారులకు మరి రాబోయే తరంలో శిక్షలు కఠినంగా ఉండాలి. ఎందుకంటే ఈ విధంగా ప్రజల సొమ్మును మరి ఈ విధంగా లూటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పడేది భారం అంతా ప్రజలపైనే, సామాన్యుడి నెత్తిపైనే. ఇటు ప్రజాప్రతినిధులు మరి వారు చూసిన రీతిలో వారు, కాంట్రాక్టర్ అయితే ఇక చెప్పనలవి ఉండదు. ఇక మరి అధికారులు అయితే అధికారులు, ఎవరికి దోషింది వారు అడ్డగోలుగా ఈ విధంగా దోపిడీ చేస్తే మరి ప్రజలకైతే నిజంగా చెప్పాలంటే చూస్తూ నిజంగా ఈ కోట్లైనా లక్షల ఒక ఆశ్చర్యమైనటువంటి రీతిలో ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కనిపిస్తుంది. మిత్రులారా, ఈరోజు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. రానున్న 4 రోజులు వానలు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. హైదరాబాద్కు దంచికొట్టిన వాన నిన్న హైదరాబాద్లో పడ్డది. వరద నీళ్లు లేనప్పుడు కమిటీ ఎందుకు, బనకచలప్ మీటింగ్కు రేవంత్ వెళ్ళడం ఏంది, కేటీఆర్ అనేటువంటి వార్త ఇది. మీ తప్పులు సరిదిద్దడానికే ఢిల్లీకి వచ్చిన కేంద్రం దగ్గర కాకపోతే మీ ఫామ్ హౌస్ల చర్చిస్తామా, బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. ఏపీ కృష్ణా నీళ్లను అప్పనంగా అప్పజెప్పింది కేసీఆర్. బీఆర్ఎస్ పాలనలో 1200 టీఎంసీలు ఏపీ ఎత్తుకెళ్ళింది. రాయలసీమ రత్నాసీమ చేస్తామని చెప్పింది ఎవరు? ఇప్పుడు మేం టెలిమెట్రీలు పెట్టిస్తే ఏమైతుంది? బనకచెర్లపై చర్చలు లేదని కేంద్రం చెప్పింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాం. బీసీల రిజర్వేషన్లు 23% తగ్గించింది కేసీఆర్. ఫార్ములా పలు కేసులను చూస్తున్న ఈడీ కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేస్తలే? దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం సాధన చెప్తారు? కేటీఆర్ కవిత నడుమ అధికారం, ఆస్తుల పంచాది, గంజాయి బ్యాచ్ సవాళ్లకు స్పందించవలసిన అవసరం లేదని యొక్క సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ అంటున్నటువంటి మాటకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిస్పందనగా చెప్తున్నటువంటి విషయం మిత్రులారా. మీటింగ్ లో జరిగిందేంటో చెప్పండి. బనకచెర్లపై తలో మాట ఎందుకు బండి సంజయ్ అంటున్నట్టు మాట. మల్లన్న నీళ్లు వెంకన్న దాకా తీసుకెళ్దాం, శ్రీశైలం నుంచి తిరుమల దాకా తరలిద్దాం, దేవుళ్లను కూడా అనుసంధానం చేసి జలహారతి ఇద్దామని చంద్రబాబు అంటున్నటువంటి మాట. బనకచెర్ల పైన ఢిల్లీ పోయిన సందర్భంగా నిన్న రాయలసీమలో ఒక మీటింగ్ హాజరై మాట్లాడుతున్నటువంటి విషయం. అమరాబాద్ లో 36 పులులు, 13 మగ 20 ఆడపులతో పాటు మరో 3 కూరలు సర్వే వివరాలు వెల్లడించిన డిఎఫ్ఓ రోహిత్ గోపిడి అనేటువంటి వార్త చూస్తున్న మిత్రులారా, ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులు శ్రవణ్ రావు, ప్లాట్ లోనే చాణక్య బూనేటితో పాటు మరో 4 అక్కడే. వాళ్లకు ప్లాట్ ఇచ్చింది రెంటల్ ఏజెన్సీ కాదు, శ్రవణ్ రావే. కలిసి ఉన్న లిక్కర్ స్కామ్ నిందితులు, ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ఎవరెవరు ఉన్నారన్న వివరాలు టవర్ రిజిస్టర్లో నమోదు. ఖరీదైన ప్లాట్ల వ్యవహారంలో శ్రవణ్ రావు అరెస్టం అనేటువంటి వార్త ఒకటి చూస్తున్న మిత్రులారా. కేటీఆర్ పిరికిపంద డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమన్నాడు, కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. పరీక్షలకు జుట్టు రక్తం ఇస్తానని చెప్పి తర్వాత మాట మార్చాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా గంజాయి బ్యాచే కదా. చీకటి రహస్యంగా లోకేష్ ఎందుకు భేటీ అయ్యారు? పనితనం తెలుసు కాబట్టే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు. కేటీఆర్, హరీష్, కవితలకు వాళ్ళ ఇంట్లోనే విలువలేదు. కేంద్రం పెండింగ్ లో ఉన్న సమస్యలు చర్చల్లో పరిష్కరించాం. దొంగసారా ఆమెన జగదీశ్వర్ రెడ్డి కూడా నీతులు చెప్తే ఎలా? సోడా పోయడం, సారా అమ్మడం ఆ రెండే ఆయనకు తెలిసింది. కాంగ్రెస్ ఇచ్చిన బీసీ రిజర్వేషన్లు 23%కి తగ్గించింది కేసీఆర్. ముస్లిం కోటాను బీజేపీ రాష్ట్రంలో తీసేసి ఇక్కడ డిమాండ్ చేయాలి. 42% కోట అమలుకు మా పిఎం మాకుంది, అమలు చేస్తా, మీడియాతో ఇష్టాగోష్ఠి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నట్టు మాట. అదేవిధంగా
రేవంత్ ఓ పిరికి దద్దమ్మ అనేటువంటి డ్రగ్స్ కేసు అంటూ నాపై విషం చిమ్మడం ఎందుకు, దమ్ముంటే ఆధారాలు చూపాలి, లేదంటే పర్యవసానాలు తప్పాయి అనేటువంటి కేటీఆర్ అంటున్నటువంటి మాట. అదేవిధంగా ఎస్సీఏ కుంభకోణంలో కవిత కేటీఆర్ పాత్ర, కేటీఆర్ బావమరిదికి కాంట్రాక్టులు, సిఐడి ఈడీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ నుంచి ఎస్సీఏ అందిన 600 కోట్ల పైన విచారణ డిమాండ్. ఎక్కడ పేపర్లు చదివినా కూడా వందల కోట్లు అవినీతి. మరి రాష్ట్రం దివాలా తీయడం అంటే మరి తీయకపోతే ఏం చేస్తుంది? బీఆర్ఎస్ నా దారిలోకి రావాల్సిందే, బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ సరైందే అన్ని తెలిసే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్న నిపుణులతో చర్చించాక నేను మద్దతు ఇచ్చినటువంటి మల్లన వ్యాఖ్యలపై స్పందించకపోవడం దారుణం. దీన్ని పార్టీకి నేతల విజ్ఞతకి నేను వదిలేస్తున్నా. ఇప్పుడు కేటీఆర్ మన కవిత అంటున్నటువంటి ఒక విమర్శ చూడండి మిత్రులరా. ఈ విధంగా ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 7-8 రోజులు మొత్తం విమర్శిస్తారు ఆ పార్టీ పైన. విమర్శించి ఆ తర్వాత వాళ్ళు గట్టిగా విమర్శించకపోతే ఆ ఎడిటర్ కూడా చెప్పి కూడా రాపిస్తారు వార్తలు. చెప్పి రాపిచ్చింది అంటే అబ్బా ఎంత కోపం ఉందా కవితకు బీఆర్ఎస్ పైన, తప్ప మామూలుగా కొట్లాడతలేదు. అడ్డగోలుగా తెచ్చింది కేసీఆర్ను, అన్నను తమ్ముని వాళ్ళని ఇష్టం వచ్చినా తిట్టింది. మొన్న చూడలే మొన్న ఎంత తిట్టిందో, అస్సలు పడనివాడది. కవిత అంటే కేసీఆర్ పడనివాడది. ఈ విధంగా ఏం చేస్తారంటే ఒక 15 రోజుల పాటు పేపర్లో మంచిగా వార్తలు రాపిస్తారు గట్టిగా కొట్లాడుకున్నట్టు. మళ్ళీ పొద్దుమికి ఫోన్లు, పొద్దుగాల ఫోన్లు, ఇక్కడ టిఫిన్లు, అక్కడ టిఫిన్లు, మరి అక్కడ భోజనాలు. ఈ విధంగా చేస్తూ రాష్ట్ర ప్రజలకు ఒక కనుమరుగు చేసే విధంగా ప్రవర్తించి మరి తర్వాత ఏంటంటే ఇంకో పార్టీలకు పోయి ఆ తర్వాత ఇక కాంగ్రెస్ పట్టం తీసుకొని ఇక వాళ్ళ ఆస్తుల రక్షణకు ఈ విధంగా ఒక నాయకులు చేస్తున్నటువంటి ఒక చాలా ఇది ఒక నిర్ణయం. ఈ విషయం మరి మామూలు కార్యకర్త కానీ మామూలు ప్రజలు గుర్తు ఉంచుకోవాలి. ఇటువంటి విషయాలు తొందరపడి మీ గ్రామాలలో అమి తుమి అనుకొని చెప్పేసి మీరే పార్టీలు పెట్టినట్టు, మీరే పార్టీని అంతా మలిపెట్టినట్టు మాట్లాడుకోవద్దు. కలిసిన జీవితాలు కలిసి ఉండండి, మంచిగా మాట్లాడుకొని స్నేహపూర్వకంగా ఉన్నటువంటి వాళ్ళు స్నేహంగా మొదలని చెప్పేసి మీ సందర్భంగా మీ ముందుకు తెస్తున్నటువంటి విషయం మిత్రులారా. లోపల కళ్ళు అమ్మకాలు బంద్, కోర్ అర్బన్ రీజియన్ లో పరిధిలో కళ్ళు దుకాణాలు ఎత్తివేతగా దిశగా ప్రభుత్వం ఆలోచన, కల్తీ కళ్ళను అరికట్టాలంటే ఇది ఒకటే మార్గం సూచించిన ఆబకారీ శాఖ అధికారులు. ఓవరాల్ లోపల ప్రస్తుతం 454 కళ్ళు దుకాణాలు. కుకుట్పల్లి కల్తీకట్టు ఘటనలో మరో మహిళ మృతి అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం మరి మిత్రులారా. మొత్తం మరి 454 కళ్ళు దుకాణాలు ఉన్నాయి ఓవరాల్ లోపల. మొత్తాన్ని మీద ఎత్తేసే దిశగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కుకుట్పల్లి కల్తీ ఘటన మరో మహిళ మృతి నిన్న చనిపోయినట్టుంది. సునీత ఫైల్ ఫోటో ఈ కుకుట్పల్లి కల్తీ కళ్ళు విషయం. నటి రన్యారావుకు 1 ఏడాది జైలు, శిక్షాకాలంలో బెయిల్కు అవకాశం లేదు. బంగారం స్మగ్లింగ్ కేసులో ఫోసా అడ్వైజరీ బోర్డు తీర్పైనటువంటి చూస్తున్నాం. ఎయిర్పోర్టుకు పక్షిపోటు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో 5 నెలల వ్యవధిలో పక్షులు ఢీకొన్న ఘటనలు 49, సాంకేతిక సమస్యతో 5 సార్లు మేడే కాల్స్ అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఈ యొక్క రన్వే చుట్టుముట్టు అనేకమైనటువంటి కొన్ని కంపెనీలు కూడా వెలిసినాయని చెప్తున్నారు ఈ వార్త యొక్క సారాంశం. అదేవిధంగా కొంతమంది చాటుమాటుగా ఆ పరిసర ప్రాంతాల్లో కులినటువంటి ఈ పక్షి కానీ ఏదైనా జంతువులే కానీ అవి కూడా పడేస్తున్నారు. ఆ సందర్భంగానే కొన్ని పక్షులు వచ్చి వాలడం మరి తదితర జరుగుతున్నటువంటి విషయం ఈ పత్రికలో ఉంది. మరి ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా మరి ఈ యొక్క అధికారులు నిర్లక్ష్యం ఉందని చెప్పేసి రన్వే చుట్టుముట్టు జరుగుతున్నటువంటి వివరాలపైన ఈరోజు వార్త ఒకటి ఉంది మిత్రులారా. ఎన్నికల కోసం రైతు భరోసా ఎకరాకు 15,000 ఇస్తామని హామీ ఏమైంది? రైతుల విషయంలో కాంగ్రెస్ ముసలి కన్నీరు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర విమర్శ అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. ఈరోజు నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధానాంశాలు చూద్దాం. బాబుతో మిలాఖత్, బనకచర్లపై దస్కత్, నమ్మించి నయవంచన, పక్కా ప్లాన్తో తెలంగాణకు ఊరేస్తున్న బాబు, రేవంత్ భయం. రాష్ట్ర పునర్విభజన చట్టానికి చిక్కకుండా బనకచర్లకు రూట్ క్లియర్ అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం మిత్రులారా. ప్రధానంగా మరి బనకచర్లపై చర్చనే లేదు. గోదావరి ఇక్కడ నీళ్లు పోస్తున్నట్టు ఇక్కడ ఈ యొక్క రైతుకు చెప్తున్నటువంటి ఒక కార్టూన్ సంబంధించిన వార్త ఇది చూస్తున్నాం. ఇక్కడో మాట అక్కడో పాట, సీఎంల ఢిల్లీ భేటీపై ఆంధ్రజ్యోతి ద్వంద్వరాతలు, తెలంగాణ ఎడిషన్లో బనకచర్ల కమిటీ గాయబని వార్త. రేవంత్ మళ్ళీ డైవర్షన్ డ్రామా, చిత్తబావుడిపై కోర్టు కిడుస్తా అనేటువంటి వార్త. గురుకులంలో ఫుడ్ పాయిజన్, వరి నష్టంపై వరి సాగు అరిష్టం, తుమ్మల నాగేశ్వరరావు అంటున్నటువంటి మాటకు సంబంధించినటువంటి వార్త ఇది మిత్రులారా. ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ అనేటువంటి వార్తలు ఈరోజు వార్తలు మీ ముందు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. ఇవి ఈనాటి మిత్రులు. నమస్తే మిత్రులారా.